ఇంకా చేంజ్ రాదంటారా? ఇంతేనా, ఇలా వినాల్సిందేనా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మిగతా ప్రాంతాల్లో ఇంత దారుణంగా ఉండట్లేదు. విమర్శలు కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, కించపరిచే విధానం కానీ. అంటే మీరు ఇంకా ఇప్పుడు ఏమనాలి, క్లైమాక్స్కి చేరలేదు. క్లైమాక్స్కి ముందు రన్అప్ టు ది క్లైమాక్స్లో మీరు ఉన్నారు. క్లైమాక్స్ ఇంకా 2-3 రోజుల్లో మీరు బాగా చూస్తారు. ఇప్పుడు అది పెరగటమే, అదే వ్యూహాత్మకంగానే. ఇంకోటి ఏమో రాజకీయ చర్చ సీరియస్గా జరగకూడదు, విధాన చర్చ జరగకూడదు అంటే మాటలు ఒకరి మీద ఒకరు తూటాలు వేసుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత, తొడ కొడతానంటే నేను మీసం దువ్వుతానని, ఇట్లాంటి వాటితో పోయేది. అందుకని ఈ దూషణలు, బూతులు, కుటుంబాలు, భార్యలను తీసుకొని రావటం, ఇట్లాంటివన్నీ కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నవి. రెండోది, ఒక ప్రమాణాలు దిగజారిపోతున్న పరిస్థితి వల్ల కూడా ఇది అవుతుంది. సమస్యల అధ్యయనం లేక, వాటి మీద ఫోకస్ పెట్టక, వీటితో హడలు కొట్టాలి అనే ఒక ధోరణి కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల కూడా ఇలాంటి బూతులు బాగానే తిట్టుకుంటున్నారు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, కేసీఆర్ మీద, అందరి మీద ఎన్నికల సంఘం ఏదో ఒక మేరకు ఆంక్షలు పెట్టింది కదా. అవును, ఒక మోదీనే పెట్టలేదే. మోదీ మీద మొదటి కంప్లైంట్ వచ్చింది నిజానికి. వీలైతే ఆయన మీద కూడా ఏదైనా పెట్టాలి. మోదీ మీద కంప్లైంట్కు వాళ్ళు నడ్డాకి ఇచ్చారు నోటీస్. సార్, దీనివల్ల ఏంటి, ప్రతిపక్షాలను లేకపోతే ప్రత్యర్థినో భయపించడమేనా, లేకపోతే ఓట్ బ్యాంక్లో కూడా ఒక హీరోగా ఈయన చూసేనా ఓట్ పడతాయని ఏమైనా ఆలోచిస్తుంటారు ఈ పొలిటీషియన్స్? అంటే మొదటిదంటే మీరు ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ యూ కన్ఫ్యూజ్ అని. ఓటర్లలో వర్మ అంటే ఇలా ఇమేజ్ ఉంది, దీన్ని గజిబి చేయాలి, కనీసం నేను ఎదుర్కోలేకపోయినా. కాబట్టి నేను అయినవి కానివి మాట్లాడి ఒక తిక్కమక్కను దానికి దీనికి కౌంటర్ పోస్ట్ చేసి ఇవన్నీ నేను చేస్తుంటాను. ఇంకా రెండోది సహజ హడలు కొట్టాలి, బెదర్ కొట్టాలి, కన్ఫ్యూజ్ చేయటం, హడలు కొట్టడం. మూడోది, ఈ క్రమంలో వాడే ఎందుకు వచ్చిన గొడవ అని కొంచెం ఒక వెనక్కు తగ్గుతాడేమో అని ఒక ఆశ. ఇట్లాంటి అనేక కారణాల వల్ల. రెండోది వాళ్ళ స్వభావం. ఒక నాయకుడేమో తిట్లు తిడతాడు, ఇంకొక నాయకుడు కాస్త మనం కూడా వినలేనంత పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాడు. ఇదంతా డ్యూ కోర్సే, కానీ దిగజారుతున్నాయి కదా, బూతులు దిగజారుతున్న కొద్దీ ఈ పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇది చాలా దురదృష్టకరమైంది. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు ఇప్పుడు చాలా మూల మలుపులో ఉన్నాయి. జూన్ 2కి అయిపోతుంది. ఇటువంటిప్పుడు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చాలా నిర్మాణాత్మకంగా, చాలా ఫోకస్డ్గా ఈ చర్చ జరిగి ఉండాలి ఎన్నికల్లో. ఇంతవరకు మీరు అవేం చూడరు. బూతుల బసవయ్యలు, తిట్ల తిమ్మన్నలు వాళ్ళే సోషల్ మీడియా నడుపుతున్నారు. వీళ్ళేమో వాళ్ళని మించి ఇంకా పోటీ పడుతున్నారు. ఇంకా చాలా వీడియోలను బ్లర్ చేయడము, సౌండ్కు రింగు పెట్టడము, ఈ పరిస్థితికి వచ్చాం మనం. ఇది ఇంకా పెరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది. వాళ్ళు వాడుతున్న తీరు అదంతా చూస్తుంటే. జనరల్ ఫాలో అప్ స్టాండర్డ్ కూడా దీనికి ఒక కారణం. వ్యక్తిగతంగా ఇప్పుడు ఏమవుతుందండి, నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు కడపలో వివేకానంద రెడ్డి హత్య కేసు, దాని మీద అటు ఇటు అనుకున్నారు. షర్మిల, డాక్టర్ సునీత ఇంకొంచెం కోపంగా చాలా మాట్లాడారు. మనం ఎన్ని మాట్లాడినా న్యాయస్థానమే కదా చెప్పాలి అల్టిమేట్గా. జేడి లక్ష్మీనారాయణ కూడా అదే అన్నాడు. చంద్రబాబు కేసు, జగన్ కేసు, వివేకానంద రెడ్డి కేసు ఏవైనా కోర్టులో తేలాల్సిందే అని. ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ రద్దు చేయమని ఆ దస్తగిరి పిటిషన్ వేస్తే అప్రూవర్గా మారినవాడు తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది, నేనేం రివ్యూ చేయబోవట్లేదు అని. మరి అవినాష్ రెడ్డి మీద సభల్లో మీరు మాట్లాడినటువంటి, నేను అవినాష్ రెడ్డి రైటే తప్ప నేను దాంట్లో పోవట్లేదు, కానీ మీరు అంత తీవ్రమైన ఇది మాట్లాడి అదే సెంట్రల్ పాయింట్గా చర్చ మీరు చేస్తే సభల్లో, ఇప్పుడు హైకోర్టు అతని బెయిల్ రద్దు చేయని అవసరం లేదు అని అతనికి అనుకూలమైన తీర్పే కదా వస్తే, అలాగే వాళ్ళ నాన్న ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆ బెయిల్ పిటిషన్ కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇది ఏమైంది చివరకు? ఇప్పుడు మనం చట్టాలు, కోర్టులు అనే వాటిని సెలెక్టివ్గా వాడే అవకాశం లేదు. ఇటైతే వాడతాము, అటైతే వాడలేమని. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు మాయ చేసే చాలాసార్లు ఎందుకు జరగలేదు తేల్చాలి. ఎవరు తేలుస్తారండి? సిబిఐ దర్యాప్తు చేస్తుంది, హైకోర్టు విచారణ చేస్తుంది. ఇంకెవరైనా తేల్చడానికి అధికారం ఏముంది? కాబట్టి నేను అంటుంది ఏంటంటే, హద్దు మేరుతున్న నేతల విమర్శలను మీరు అన్నట్టుగా బాధ, అసహనం, ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం, ఉక్రోషం, ఇవన్నీ ఎవరి మీద ఎవరికైనా ఎంతైనా ఉండొచ్చు. అది వాళ్ళ హక్కు. కానీ రాజకీయపరమైన, రాజ్యాంగపరమైన విలువ మటుకు వాటికి లేదు. ప్రజలు కూడా అలాగే చూస్తారు. న్యాయమూర్తులు చూసినప్పుడు ప్రజలు
చూడరా వాస్తవంగానే నిన్న ఒక ఇంటర్వ్యూ జగన్ ఎక్కడో మాట్లాడు, మిగతావన్నీ కాదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ కంటే మెరుగని నేను ఎప్పుడు చెప్పలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇదివరకు రాజ్దీప్ సర్దేశాయికి. ఇప్పుడు జగన్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అదే చెప్పాడు, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ థింగ్స్ లైక్ మైనారిటీస్ అండ్ లైక్ దట్. బట్ అదర్వైజ్ ఐ ఫీల్ there is no comparison between Rahul Gandhi and Narendra Modi. Modi is far better than రాహుల్ గాంధీ అని ఆయన స్పష్టంగా చెప్పాడు. సో ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు ఇక్కడ ఉంది. ఈ బూతులు తిట్టుకోవడాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఒకటి కేంద్రంలో ఇద్దరు అనుసరించే వైఖరి ఒకటే, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మినహాయిస్తే మిగిలిన విధానాల్లో పెద్ద తేడా ఏం లేదు. ఇంకేం తిట్టుకోవాలి వాళ్ళు? సో మనుషులను తిట్టుకోవాలి, ఒకరినొకరు తిట్టుకోవాలి, కుటుంబాలను తిట్టుకోవాలి, అది జరుగుతుంది. సార్ మరొక విషయం, ఎన్నికలు